Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. అయితే నేను మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు రొమాన్స్ అనే ఒక టాపిక్ వచ్చింది. అప్పుడు శివ గారిని పాపం అందరు రాజీవ్ గారు అందరూ ఆడేసుకున్నారనమాట. సో మామూలుగా లేదు. సో హౌ ఇస్ వర్కింగ్ విత్ శివ గారు అంటే వాట్ యూ విల్ సే? Very comfortable. Definitely I found a very good friend from this project. So and a friend and a feeling untene you'll automatically be very comfortable with that person kada. సో మేము ఫస్ట్ నాకు తెలిసి వన్ డే అనుకుంటా కొంచెం ఒక హెసిటేషన్ ఉండింది, ప్రాబ్లీ వీ డోంట్ నో ఈచ్ అదర్ అని. కానీ బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఫీలింగ్ లైక్ ఐవ్ నోన్ హిమ్ ఫర్ క్వైట్ లాంగ్ అనే ఒక ఫీలింగ్ డెఫినెట్గా ఉండింది. బికాస్ వీ కెప్ట్ గెటింగ్ ప్రాజెక్ట్స్ బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్. అండ్ ఎండ్ ఆఫ్ ది డే అగైన్ మన ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఓకే ఐ హావ్ స్టాక్డ్ హిమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో నాకు అంటే మనం పనిచేసే వాళ్ళకి ఎవరైనా చూడాలి కదా అట్లీస్ట్. సో మనం చూసేటప్పుడే లైక్ ఐ ఫెల్ట్ లైక్ హీస్ అ వెరీ నైస్ బాయ్ అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ పర్సన్, అంటే రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ మెయిన్లీ అని చెప్పి. అండ్ దెన్ వీ హ్యాడ్ లైక్ వన్ డే ఓకే దెన్ నెక్స్ట్ డే నుంచి ఫుల్ మా హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. నేను ఇలా నాకు ఇలా అయింది, నీకు ఇలా అయింది, మొత్తం వి స్టార్టెడ్ షేరింగ్ అబౌట్ అవర్ లైఫ్ అండ్ లైక్ వి సూపర్. ఇట్ వాజ్ వెరీ కాదు ఆ రోజు ఆవిడ లేనప్పుడు చెప్పారు కదా ఆవిడ గురించి, ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి. ఇద్దరిలో కెమిస్ట్రీ ఫస్ట్ ఎవరికి అంటే లైక్ కొంతమందికి అంత తొందరగా ఇన్వాల్వ్ అవ్వలేరు, ఇట్ టేక్స్ బిట్ కొంచెం టైం పడుతుంది. సో అది ఎవరు తీసుకున్నారు ఆ టైం ఇద్దరు? యాక్చువల్లీ మాకు అంటే అన్ప్లాన్డ్ ప్లాన్ తెలియదు కానీ ద ఫస్ట్ షాట్ దట్ వి కలిసి చేసిన షాట్ సకీరియస్ లవ్ సాంగ్ లో. ఓకే ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఆ సాంగ్ తోనే స్టార్ట్ అయింది. సో సో దానివల్ల ఏంటంటే ఐ థింక్ చాలా ఈజీ అయిపోయింది. ఇన్ఫాక్ట్ డైలాగ్స్ అది లేవు కాబట్టి యూనో జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎండ్ ఆఫ్ ది డే యు కాంట్ డు ఎనీథింగ్. ఫస్ట్ షాట్ మాకు ఆ లవ్ సాంగ్ పెట్టేశారు అండ్ దెన్ వీ హ్యావ్ టు డూ యాజ్ అన్ యాక్టర్స్. And then it was like, okay, let's just forget, let's just get comfortable and చెప్పి we did that. I think ఆ సీన్ అయిపోయిన తర్వాత I think both of us were in the zone అండి. సూపర్. అయితే మీది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి తేజు అశ్విని అని ఉంది. ఇట్స్ తేజ్ అశ్వినియా లేదంటే ఏంటి అంటే లైక్ తేజు అశ్వినియే, తేజు అశ్వినియే పేరు అలాగే ఉందాం లేదంటే ఇందాక విన్నాను రిలేషన్షిప్ అని చెప్పి 4 years బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అని అక్కడి నుంచి ఏదైనా పేరు తీసుకొచ్చి అసలు అలా లేదు. అది బ్యూటిఫుల్ రిలేషన్షిప్ దట్ ఐ హ్యాడ్ అండ్ ఐ రిమెంబర్ ద గుడ్ టైమ్స్ అంతే అయిపోయింది అది. నైస్. అండ్ రాజీవ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ ఇద్దరు చెప్పండి. ఆల్రెడీ అంటే నాకు ఫర్ మీ ఇట్ వాజ్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు ఆపోజిట్ ఒక అంత మంచి యాక్టర్ ఉన్నప్పుడు జనరల్గా మన పర్ఫార్మెన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి. అంటే బికాజ్ ఆయన ఇచ్చే చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన తీసుకునే పాజెస్ కానీ అవి ఎలా అంటే ఇప్పుడు ఒక ఎడిట్ సూట్లో ఎడిట్ టేబుల్లో మనం ఎడిట్ చేస్తున్నప్పుడు ఆయన తీసుకున్న ప్రతి పాజ్కి మన ఎక్స్ప్రెషన్ పడే స్కోప్ ఉంటుంది. అవును. సో దట్ వే ఐ ఫీల్ నా పర్ఫార్మెన్స్ ఆయన వల్ల ఇంకా చాలా ఎన్హాన్స్ అయినట్టు అనిపించింది. అండ్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అండి ఆయన. యూనో మనందరితో ఎంత యూనో కలిసిమెలిసి ఉంటారో మనకు అందరికి తెలుసు. సో ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్ అండి. మీకున్నాయా కాంబినేషన్స్? ఉన్నాయి. నాకు సార్కి కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే మేమందరం ఉండేటట్టే ఒక కాంబినేషన్. చాలా ఒక ఫన్ సీన్ ఒకటి ఉంటుంది, మొత్తం నలుగురు అందరూ ఉంటాం కదా, అందరూ ఉంటాం అసలు. అది చాలా ఫన్ సీన్ ఉంటుంది. నాకు ఏంటంటే ఫస్ట్ టైం when I saw రాజీవ్ సార్ నాకు కొంచెం భయం వేసింది. బికాజ్ ఆబ్వియస్లీ అదేం పాత ఛానల్, అదేంటి దూరదర్శన్ ఛానల్ ఉంది కదా. అప్పటి నుంచి ఐ గెస్ నేను అప్పటి నుంచి సార్ని అంటే టీవీలో చూసి సడన్గా స్ట్రైట్గా చూస్తుంటే. అండ్ ప్లస్ హీఈస్ వెరీ వెరీ సీనియర్ అండ్ లైక్ హీ హ్యాస్ ఎక్సెల్డ్ ఇన్ హిజ్ యాక్టింగ్ అని కదా. నాకు ఆ భయం ఉండింది. ఓకే అయ్యో ఫస్ట్ సినిమా మనం ఏం చేస్తాం, వచ్చిన తెలుగు కూడా రాలా నాకు మాట్లాడేటప్పుడు, లాంగ్వేజ్ స్టక్ అయిపోయింది నాకు. బట్ దెన్ హీ మేడ్ ష్యూర్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఫస్ట్ నేను తెలుగులో బాగున్నారా సార్ అని, ఏ నువ్వు తెలుగా అన్నారు ఆయన. ఈవెన్ నేను కూడా అలాగే అనుకున్నాను, ఎందుకంటే యూ లుక్ లైక్ నార్త్ పర్సన్. అవునా? వై ఎవ్రీబడీ ఈస్ సేయింగ్ దట్? సీరియస్లీ. కానీ నా పేరు చెప్తేనే తెలిసిపోతుంది. తెలుగులో ఎక్కువ తేజు పెట్టుకుంటారు, ఇంకెవరు పెట్టుకోరు యూజువల్గా. ఆ లుక్ చూడంగానే యూ లుక్ లైక్ అక్కడ అమ్మాయి అనుకుంటా అన్న ఫీలింగ్ వస్తుంది చూడంగానే. వద్దు నేను తెలుగు అమ్మాయిగానే ఉంటా వద్దు. సో నాకు ఆ ఫియర్ ఉండింది. బట్ he made sure that I was very comfortable. తర్వాత ఫుల్ జోకులు, ఇంకా మేము క్యారవెన్కే వెళ్ళలేదు,
ఎక్స్ట్రీమ్లీ అసలు మామూలుగా మాతోటే అసలు చాలా Yeah. ఇదిగా రఫాడిచ్చేస్తారు ఆయన. ఈజ్ లైక్ వెరీ అన్నమాట, అంతా చాలా కంఫర్టబుల్ చేసేస్తారు అందరినీ 5 నిమిషాల్లో టక్ 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 Yeah, టక్ అని. కానీ స్టార్ స్టక్ మనం వింటూ ఉంటాం కానీ ఈవిడ ఏంటి లాంగ్వేజ్ స్టక్ లాంగ్వేజ్ స్టక్ అయింది నాకు. తెలుగులో ఎక్కువగా చూసిన సినిమా ఏంటి ఇద్దరు? నాకు యాక్చువల్లీ 3-4 ఫిల్మ్స్ అండి. మేబీ అతడు, కలేజా, జల్సా, బొమ్మరిల్లు, ఇవైతే ఐ థింక్ చాలా ఎక్కువ చూసిన ఫిల్మ్స్. మీరు? నాకు చాలా అంటే కొన్ని మూవీస్ నేను రిపీట్ లో చూస్తా. ఒకటి ఇంద్ర, ఇంద్రసేనారెడ్డి నాకు చాలా ఫేవరెట్ మూవీ, ఎందుకో తెలీదు నాకు అది. ఆ డైలాగ్ ఇంకా ఇష్టం. నేను చెప్పకూడదు, నేను చెప్పను. ఏది ఇంద్రసేనారెడ్డికి కాదు, మొక్కే కదా అని పీకేస్తే. నేను అది చిన్నప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు ఫుల్ మా అమ్మ దగ్గర మా అక్క దగ్గర ఏదైతే చెప్పుకుంటూ తిరిగేదాన్ని. అది. అండ్ దెన్ నాకు చందమామ మూవీ బాగా ఇష్టం. చందమామ, వర్షం, డార్లింగ్, శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇటు పక్క. కానీ ఎక్కువ 2 సినిమాలు చెప్పింది ఎక్కువ ప్రభాస్. ఇటు పక్క ఫస్ట్ నోట్లో నుంచి వచ్చినట్టే ఓ ప్రభాస్ వర్సెస్ మహేష్ బాబు అనుకున్నాను. నాకు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ సార్. అసలు మీరు లైక్ ఇట్స్ గుడ్, మేము ప్రభాస్ గారికి దగ్గరే మాది ప్లేస్, యాక్చువల్లీ నేటివ్ ప్లేస్ మాది ఆకివీడు, ఆయనది భీమవరం అనమాట. భీమవరం. Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers.